ఇటీవల నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నమోదైన కేసుకి సంబంధించి ముస్తఫా ఇంటి వద్దకు వచ్చిన నూజివీడు పోలీసులు ఆ కేసులో ఉన్న కారుని సీజ్ చేయడానికి వచ్చామన్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనుకుంటే ఎవరైతే అప్పు చెప్పారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. బాధితులే నిందితులు, నిందితులే బాధితులు. వీళ్ళు బాధితుడు ఎవరు? ముస్తఫా గారు 96 లక్షలు ఇచ్చాడు, పొగాకు తోలటం లేదు. వీళ్ళకి తోలపుత్రులు ఎవరికో తోలుతున్నాడు అది తెలిసి అడిగారు. అడిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో తోలుతున్నాడండి, మీరు కాస్త దీనిలో న్యాయం చేయమని పోలీసులు చెప్తే నూజివీడు పోలీసులు చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టే కార్యక్రమం. ఏం కేసు? SC/ST అట్రాసిటీస్ కేసు, ఎక్స్టార్షన్, కిడ్నాప్. ఇవన్నీ కిడ్నాప్ చేసే సంవత్సరం ఏమైనా ఉంటుందా? మనం కిడ్నాప్ చేసే మనిషి మనం 10 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా చూసాం. కిడ్నాప్ చేసే మనిషి ఆయన. మేమన్నా కాదు దృష్టిలో ఉంటాం, ఆయన దృష్టిలో ఉండదు. కాళ్ళు గడ్డలు పట్టుకుని వ్యాపారం చేసుకుంటాడు, కాళ్ళు గడ్డలు పట్టుకుని ప్రజల మధ్య తినేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కిడ్నాప్ చేశాడు, ఎక్స్ట్రాక్షన్ చేశాడు. SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టి ఆయన మీద కక్ష సాధించాలని ప్రయత్నంలో భాగంగానే ఇదంతా నడుస్తుంది. కేసు పెట్టారు కాబట్టి పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఆ కారు సీజ్ చేసిన మేము సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ అమ్మాయి గారి ప్రాంగణంలో ఉంది. అయినా వీఆర్ కోఆపరేటింగ్. అలాగే తమ్ముడు ముబషీర్ ఈ దీంట్లో ఉన్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తే నిజంగానే అబద్ధాన్ని ఏ విధంగా నిజం చేద్దాం అని చెప్పి ఈ రోజు ఈ వెహికల్ ని తీసుకెళ్తే మాకేం ఇబ్బంది లేదు. కానీ దాంట్లో అసలు విక్టిమ్ లేడు, ఎక్యూజ్ లేడు. ఏ ప్రకారంగా వెహికల్ ని సీజ్ చేస్తారు? ఏ ప్రకారంగా మీరు అసలు ఈ కేసు నిలబడటానికి చేయడానికి నూజివీడు నుంచి ఇంత దూరం వచ్చారు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక కారు కోసం. అలాగే లేకపోతే అసలు ఇప్పుడు సూరిబాబు అనే వ్యక్తి అసలు తన మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి. అసలు ఎలాంటి వ్యక్తి ఏంటి అని తెలిసి కూడా చేసి కూడా ఈ రోజు ముస్తఫా గారి మీద ఆయన ఎంత నెమ్మదిగా ఉండే వ్యక్తి మీద ఈ రోజు ఈ విధమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. అలాగే ఇంకో విషయం, నేనైతే మీడియా ప్రకారంగా నేనేం అడుగుతున్నాను అని అంటే ఇప్పుడు కార్ సీజ్ చేస్తారన్నారు. కార్లు ఎవరున్నారు? నేను అడుగుతున్న దానికి మీరు ఇప్పుడు దాకా కూడా ఫోటోస్ ఏమి రోజు 10 మా బిజినెసెస్ ఉంటాయి. ప్రతి రోజు కార్లు తిరుగుతానే ఉంటాయి. ఇటు నుంచి అటు టోల్ ప్లాజా దగ్గర కనిపించింది, ఈ ప్లాజా దగ్గర సీసీ ఫోటోస్ తీయండి. మేము అలాగే మేమేమో టోల్ ప్లాజా దగ్గర ఈనాడు పేపర్ లో రాశారు కదా, టోల్ ప్లాజా దగ్గర మేమేమో కిడ్నాపర్స్ ని అలాగే విక్టిమ్ ని అందరినీ మేము తీసుకున్నాం అని చెప్పి మరి అది ఆ సీసీ ఫోటోస్ తీయండి. ఎందుకు తీయట్లేదు? ఎందుకు చూపించట్లేదు? ఇప్పుడు దాకా 4-5 పోలీసులు ఇక్కడికి వచ్చి మేము అక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు. వితౌట్ ఎవిడెన్స్ వాట్ యూఆర్ స్పీకింగ్ అని అడుగుతున్నాం. మేము కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఏ విధంగా ఈ కార్ ని సీజ్ చేస్తారని అడుగుతున్నాము. మా డిమాండ్ ఒకటే, సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని తీసి బయట పెట్టండి. అలాగే కాకాని స్టేషన్ లో ఉన్న